जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। ऐसे वीर अहीर। హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో యాత్ర ఎంటర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు మనము యాత్రలో కొనసాగింపులో భాగంగా మనం మంగళగిరికి రావడం జరిగింది. ఇక్కడ మంగళగిరికి సంబంధించి యాదవ సోదరులందరూ కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ యాత్రకు సంబంధించి వారు ఎట్లా ఫీల్ అవుతున్నారని వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారా? ఈ యాత్ర యాదవ సోదరులు కాదు, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా 113 మంది సైనికులు అహీర్ రెజిమెంట్ నుంచి 1962లో చైనా జరిగిన యుద్ధంలో పోరాడి వీరమరణం చెందినందుకు దేశం మొత్తం గర్విస్తుంది. ఈ దేశంలోనే అహీర్ రెజిమెంట్ని మళ్ళీ కొనసాగించాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లా అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్నటువంటి రాజధాని ప్రాంతమైన మేము ఈ జిల్లా నుంచి అహీర్ రెజిమెంట్ని మళ్ళీ కొనసాగించాలి. యాదవులకి ఈ దేశంలో సృష్టికి మూలమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ దేశాన్ని ఏలి ఉన్నాడు. అదే ప్రాతిపదికన యాదవులకి ఈ రాజ్యం మీద ఈ దేశం మీద పూర్తి హక్కు ఉంది. ఆ హక్కుని గౌరవించాలంటే యాదవ రెజిమెంట్ని పూర్తిగా మరి పునరుద్ధరించాలని మరి అఖిల భారత యాదవ మహాసభ తరఫున గుంటూరు జిల్లా తరఫున మరి ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి తరఫున మేమందరం కోరటం జరుగుతుంది. ముఖ్యంగా యాదవుల పరిస్థితులు ఏ విధంగా? యాదవుల పరిస్థితి బాగానే ఉంది. ఇక్కడ అంత రాజధాని ప్రాంతంలో రాజధానిలో 30,000 ఎకరాల్లో కనీసం 20,000 ఎకరాలు యాదవులు ఇచ్చున్నారు. యాదవుల పరిస్థితి బాగానే ఉంది. ఈ యాదవులందరూ కోరుకునేది ఏంటంటే భారతదేశంలో అహీర్ రెజిమెంట్ని మళ్ళీ కొనసాగించాలని మరి గుంటూరు జిల్లా యాదవ సంఘం తరఫున మేము కోరటం జరుగుతుంది. దీనికి మరి అందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా కంకణం కట్టుకున్నారు. అది త్వరలో యాదవుల హక్కులు కల్పించడం కోసం గుంటూరు మరి భారతదేశంలో అహీర్ రెజిమెంట్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఈరోజు మంగళగిరి వచ్చిన రాష్ట్రాలు మొత్తం తిరిగి వచ్చి చక్కగా రాజధాని ప్రాంతంలో అమరావతిలో ఈ వచ్చిన యాత్రకి మంగళగిరి నియోజకవర్గ యాదవ్ సోదరులందరూ స్వాగతం పలుకుతున్నారు. జై యాదవ్, జై మాధవ్. घर घर पहुँचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। ఈ రోజు మనతో పాటు వరప్రసాద్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్నగారు యాదవులకు సంబంధించి ప్రతి ఒక్క చరిత్రను కూడా మరుగున పడ్డటువంటి చరిత్రను బయటికి తీసుకోవడానికి సోషల్ మీడియా వేదికగా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ రిజంగ్లా యాత్రకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నాను. సో ఏమనుకుంటున్నారు ఈ రిజంగ్లా యాత్రకు సంబంధించి? చాలా ఇది సంతోషకరమైన విషయం. మనకి అన్ని రాష్ట్రాలలో అహీర్ రెజిమెంట్ యొక్క ఆవిష్కతను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ యాత్ర చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి పని చేస్తున్నారు. ఇది యాక్చువల్గా మనం చూస్తే భారతదేశంలో అహీర్ రెజిమెంట్ అనేది ఇది న్యాయమైన డిమాండ్. భారతదేశంలో అత్యధిక సైనికులు ఉంది యాదవ్ కులం మాత్రమే. ఇప్పుడు మనకి రెజిమెంట్లు వచ్చేసరికి సిక్ రెజిమెంట్ ఉంది. కులాల పరంగా జాట్ రెజిమెంటు, రాజ్పుట్ రెజిమెంటు, మెహర్ రెజిమెంటు, మరాఠా రెజిమెంటు ఇట్లా వివిధ రకాలుగా ఉన్నారు. కానీ మనకి అహీర్ రెజిమెంట్ గురించి అసలు న్యాయమైన డిమాండ్ని నెరవేర్చలేదు. ఇప్పుడు మనకి ఉన్నతమైన ఇప్పుడు చెప్తే ఏమంటే అహీర్ మన ఆర్మీలో పరమవీర చక్ర ఉంటుంది. ఇది భారతరత్న కన్నా కూడా గొప్పది. ఇది పరమవీర చక్ర యోగేంద్ర సింగ్ యాదవ్ గారితో పాటు జోగేందర్ సింగ్ సహానా, తర్వాత మన మేజర్ చేతన్ సింగ్ భాటి, అలానే గుల్పజన్ సింగ్ సలారియా నలుగురుకి మనకి పరమవీర చక్ర అవార్డు వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది దక్షిణ భారతదేశంలో ఎవరికి కూడా ఒక్కరికి కూడా అంటే ఈ కులం అని కాదు, ఆ మతం అని కాదు, ఎవరికి కూడా పరమవీర చక్ర రాలేదు. మరి దేశం కోసం ఇప్పుడు మనం చూస్తే ఈ భారతదేశంలో
సెకండ్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూస్తే 40 లక్షల మంది పైగా యాదవ్ సోదరులు ఎవరైతే సాల్జర్స్ ఇండియన్ ఆర్మీలో సేవలు అందించారో అది ఒక కులం జనాభా కూడా ఉండదు. అంతమంది దేశానికి సేవ చేసి తమ వీరోచితమైన పోరాటాల వల్ల ఎన్నో యుద్ధాలలో తమ ప్రాణాలు కోల్పోయినా వారు ఏం కోరుకుంటున్నారంటే న్యాయమైన డిమాండ్. ఈ భారతదేశంలో ఎలా అయితే అన్ని కులాలకి లేదా కొన్ని ప్రాంతాల పరంగా వాళ్ళకి గుర్తింపు వస్తుందో వాళ్ళకు కూడా జస్ట్ మాకు గౌరవం దక్కాలి అనేది కోరుకుంటున్నారు. ఇది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఎవరు కూడా ఈ న్యాయమైన డిమాండ్ని గుర్తించట్లేదు. పైపెచ్చు అసలు పట్టించుకోవడం లేదు. ఇది చాలామైన గౌరవం. ఇప్పుడు ఏ ప్రాంతం చూసినా సరే, ఇప్పుడు లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ లడఖ్ ప్రాంతం ఉండటానికి నిజంగా యుద్ధంలో 120 మంది సైనికులు పోరాట ఫలితం ఏదైతే ఉందో అది ఆ ప్రాంతం నిలబడిపోయింది. లడఖ్ ప్రాంతం ఇలా భారతదేశం ఉండడానికి కారణం మన ఈ రెజంగ్లా వారిలో పాల్గొన్న యాదవ్ సోదరులు 120 మంది పాల్గొంటే, అవతల వైపు చైనా వాళ్ళు 5,000 మంది పాల్గొంటే యుద్ధంలో 5,000 మందితో పోరాటం చేసి వాళ్ళని 1,300 మందిని చైనా సైనికులని చంపినారన్నమాట. ఈ యాదవులు 114 మంది యాదవులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత మంచి ఆ ప్రాంతాన్ని కాపాడిన వారికి సరైన గుర్తింపు లేదు. అందుకనే న్యాయమైన డిమాండ్ అహీర్ రెజిమెంట్ని గుర్తించాలని, అలానే ఈ భారతదేశంలో అత్యధిక సేవలు చేస్తున్న సైనిక విభాగంలో ఉన్న యాదవులకి కనీసం గౌరవం దక్కాలని ఈ యాత్ర చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఈ అహీర్ రెజిమెంట్కు పోరాటం చేసేవాళ్ళు ఎవరు కూడా ఏ కులానికి కానీ అలానే భారతదేశానికి కానీ వ్యతిరేకం కాదు. వీరు న్యాయమైన డిమాండ్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్కి మిగతా వర్గాల నుంచి కూడా మద్దతు కావాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఎంబటిని ఈ న్యాయమైన డిమాండ్ని త్వరగా తీర్చాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. हंसते लुटा गए जो प्राण देश पर 62 में, हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में, ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन 100 बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन, वीर अहीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन, यादव वीरों तुम्हें नमन। रे सांगला रज कलश यात्रा, रे सांगला रज कलश यात्रा, कलश यात्रा, रे सांगला रज कलश यात्रा। Bye.